హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఎస్ఏపి అంటే ఏంటి? అండ్ ఎస్ఏపి ఏమేమి చేస్తుందో, ఎస్ఏపి గురించి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో ఎండింగ్‌లో అనౌన్స్ చేస్తున్నాం. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. అసలు ఎస్ఏపి ఏం చేస్తుంది? ఎస్ఏపి హెల్ప్స్ కంపెనీస్ టు మేనేజ్. కంపెనీస్‌కి మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. ఏ కంపెనీస్‌కి ఎట్లా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందంటే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌కి, హ్యూమన్ రిసోర్సెస్‌కి, సేల్స్ అండ్ కస్టమర్ మేనేజ్మెంట్, సప్లై చైన్ అండ్ ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్, పేరోల్ అండ్ రిపోర్టింగ్‌లో మేనేజ్ చేయడానికి కంపెనీస్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే కాదు. అసలు ఎస్ఏపి యొక్క అబ్రివియేషన్ ఏంటి? అసలు ఎస్ఏపి అంటే ఏంటో అనే దాని గురించి కూడా తెలియాలి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్. దేంట్లో? ఇన్ డేటా ప్రాసెసింగ్‌లోనండి. ఎస్ఏపి అనేది ఒక ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండి. ఇదొక సాఫ్ట్‌వేర్. సో, చాలా కంపెనీస్ ఈ ఈఆర్‌పీ అనే సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తుంది. ఎందుకు యూజ్ చేస్తుందంటే టు మేనేజ్ దేర్ బిజినెస్ ఆపరేషన్స్. సింగిల్ సిస్టమ్‌లో వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి ఈఆర్‌పీ అనే సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తారు. సో, దీన్నే మనం ఎస్ఏపి అని పిలుస్తామట. సో, ఇక్కడ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసే బదులు లైక్ ఫైనాన్స్‌కి ఒక సాఫ్ట్‌వేర్, హెచ్ఆర్‌కి ఒక సాఫ్ట్‌వేర్, సేల్స్‌కి ఒక సాఫ్ట్‌వేర్ ఇలా డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసే బదులు వీటన్నిటికి కూడా ఒకటే సాఫ్ట్‌వేర్ అండి. లైక్ ఎస్ఏపి. ఎస్ఏపి కంబైన్స్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్. ఎస్ఏపి ఏం చేస్తుందంటే వీటినన్నిటిని కంబైన్ చేస్తుందండి. ఒకటిగా ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ కింద ఒకటిగా ఇది ఎస్ఏపి అనేది కంబైన్ చేస్తుంది. అండ్ మరి ఎస్ఏపి ఎవరు యూజ్ చేస్తారు? హూ యూజెస్ ఎస్ఏపి? లార్జ్ అండ్ మీడియం కంపెనీస్ వాళ్ళు యూజ్ చేస్తారండి. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. ఐటీ అండ్ సర్వీస్ కంపెనీసెస్ కూడా ఎస్ఏపి అనేది యూజ్ చేస్తున్నారండి. లైక్ ఎగ్జాంపుల్స్ ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీస్ లైక్ టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్, అమెజాన్, కోకా కోలా, సామ్సంగ్ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అందరూ కూడా ఎస్ఏపి అయితే యూజ్ చేస్తున్నారండి. అండ్ ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారు ఇన్‌సైడ్ ద కంపెనీలో? అంటే లైక్ ఈ ఎస్ఏపీ యూజ్ చేస్తున్న ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే లైక్ డిఫరెంట్ రోల్స్ యూజ్ ఎస్ఏపీ డిఫరెంట్‌లీ. లైక్ అకౌంటెంట్స్ వాళ్ళేమో ఫైనాన్స్ అండ్ బిల్లింగ్‌కి ఎస్ఏపీ యూజ్ చేస్తారు. హెచ్ఆర్ టీమ్ వాళ్ళు ఎంప్లాయీ డేటాకి పేరోల్స్‌కి అంటే సాలరీ స్లిప్స్ గాని, వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ గాని కంప్లీట్‌గా వీటి గురించి అయితే హెచ్ఆర్ టీమ్ వాళ్ళు యూజ్ చేస్తారు. సేల్స్ టీమ్ ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి? ఎన్ని ఆర్డర్స్ వెళ్తున్నాయి? ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు? కస్టమర్స్ ఎక్కువగా ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇట్లా సేల్స్ టీమ్ వాళ్ళు ఎస్ఏపీ యూజ్ చేస్తారు. అండ్ మేనేజర్స్ రిపోర్ట్స్‌కి, డెసిషన్ మేకింగ్‌కి మేనేజర్స్ అయితే ఎస్ఏపీ అనేది యూజ్ చేస్తారండి. సో, ఎస్ఏపీలో కూడా కొన్ని పాపులర్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎస్ఏపీ ఎఫ్ఎస్‌యు అండి. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ వాళ్ళు ఈ మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తారు. మెటీరియల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆహ్, ఎంఎం మాడ్యూల్ యూజ్ చేస్తారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఎస్‌డీఎం మాడ్యూల్ యూజ్ చేస్తారు. హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు హెచ్ఆర్ అండ్ హెచ్‌సీఎం మాడ్యూల్స్ యూజ్ చేస్తారు. అలాగే టెక్నికల్ ప్రోగ్రామింగ్ వాళ్ళేమో ఏబీఏపీ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తారండి. ఇవి పాపులర్ ఎస్ఏపీ మాడ్యూల్స్ మాట. సో, ఎస్ఏపీ అనేది కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ డేటా అనేది సెంట్రలైజ్ చేసుకోవడానికండి. అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. బిజినెస్ ప్రాసెస్‌లలో ఆటోమేషన్ చేయడానికి మనకు పాసిబిలిటీ అయితే ఉంటుంది ఎస్ఏపీలో. హై సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ. సో, ఇక్కడ డేటాకి అయితే సెక్యూరిటీ అనేది ఉంటుంది. లార్జ్ బిజినెస్‌కి ఎస్ఐపి అనేది చాలా స్కేలబుల్‌గా అండి. సో, స్కేలబుల్ ఫర్ లార్జ్ బిజినెసెస్ మాట. సో, ఎస్ఐపి గురించి అండ్ ఎస్ఐపి ఎవరు యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు? అనే దాని గురించి అర్థమైతే గనక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనౌన్స్ చేస్తున్నాం అన్నాం కదా! సో, పైథాన్ లైవ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. దాని గురించి డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ జనవరి 2 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 జనవరి 2 నుండి కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. 45 డేస్ డ్యూరేషన్ ఉంటుందండి. ఈ కోర్స్‌లో మేము ప్రొవైడ్ చేసే కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నామండి. ఈసారి మనం లాంచ్ చేసిన కోర్స్‌లో సిలబస్ అనేది రీలోడెడ్ చేశామండి. జాంగో కూడా ఇంక్లూడ్ చేసాం. జాంగో రిలేటెడ్‌గా ప్రాజెక్ట్స్ అనేవి కూడా మన సిలబస్‌లో యాడ్ చేశామండి. సో, ఈ కోర్స్ ఒకవేళ మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి.
మీ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది వస్తుంది. ఫ్రీ డెమో చెక్ చేయండి. సో మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో వాచ్ చేయండి. ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి, డెమో నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.